హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అన్నమాట. చెప్పాలంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి, బట్ అవంతా వినే ఓపిక ఎవరికి ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఒకప్పుడు రాత్రంతా చెప్పేటటువంటి నాటకాలు ఉండేవి. ఆ తర్వాత ఏమొచ్చాయి? 2 గంటల సినిమా వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? షార్ట్ ఫిల్మ్లు వచ్చాయి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కలా. ఇప్పుడు ఏమైంది? అవి కూడా ఎవరు చూడట్లేదు. 1 మినిట్ 2 మినిట్స్ 30 సెకండ్స్ ఉండేటటువంటి ఒక వీడియో చూస్తున్నారు. అదేంటి? రీల్స్, షార్ట్స్ అన్నమాట. అలాంటి ఈ సమాజంలో ఇంపార్టెంట్ విషయాలు అని చెప్పినా కూడా కొన్ని వినరన్నమాట. ఎందుకంటే మంచి వినడం ఎప్పుడో మానేసిర్రు మనుషులు. బట్ నాకు అనిపించిన కొన్ని షేర్ చేసుకుందామని నేను వచ్చాను అనమాట. ఈరోజు ఏమైందనంటే, మాకు కాలేజ్లో ప్రాచీన రాతపత్రులు ఉంటాయి కదా, వాటి ఆవశ్యకత ఏంటి అనే దానిపైన ఒక ప్రోగ్రామ్ చేశారన్నమాట. మన వారసత్వ సంపద అనేది చాలా గొప్పది. అందులో సాహిత్యం కూడా ఒకటి. అంటే సాహిత్యంకి సంబంధించినటువంటి గ్రంథాలు, రాతపత్రులు కూడా చాలా గొప్పవి. అవి ఇప్పుడు సమాజంలో ఇలా కొన్ని మ్యూజియంలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి కదా. అందులో వాటి ఆవశ్యకత ఏంటి అనేది తెలుసుకోవడం పైన ఒక ప్రోగ్రాం జరిగింది ఈరోజు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట. ప్రోగ్రాం జరిగే కంటే ముందు ఎవరైనా మాట్లాడండి అలా అని చెప్తే కవిత్వం చెప్పాను అన్నమాట. బుక్ పైన నేను ఒక కవిత్వం అంటే అప్పుడు కరోనా వచ్చింది కదా, 2020. తర్వాత మొత్తం కరోనానే కదా. ఆ టైంలో నేను ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. సో ఆ టైంలో నేను బుక్స్ చదివేటప్పుడు ఆ బుక్స్తో నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎలాంటిదో నేను ఒక కవిత్వం రూపంలో రాస్తాను అనమాట. ఈరోజు ఏ విషయం చెప్పడానికి వచ్చానంటే, ఈరోజు మా సార్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట క్లాస్లో. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. మనము ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తాం చెప్పండి? రోజు స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, పరిశుభ్రంగా ఉంటాం. మరి ఎప్పుడైనా కూడా మన శరీరాన్ని కాకుండా మన మనసు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించిరా అని అడిగారనమాట. అందుకు ఆన్సర్ ఏంటంటే, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఆన్సర్ ఏంటంటే, పుస్తకాలు చదవడం, మన జ్ఞానాన్ని, మన బుద్ధిని పెంపొందించుకోవడం అన్నమాట. మన శరీరం బాగుండాలంటే మనం రోజు స్నానం చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, శుభ్రంగా పరిశుభ్రంగా హైజీనిక్గా ఉండాలి. కానీ మన మనసు పరిశుభ్రంగా ఉండాలంటే, హెల్దీగా ఉండాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని పుస్తక పఠనం. అంటే మంచి విషయాలను కనీసం ఒక 2 పేపర్స్ అయినా కూడా రోజుకి చదివామనుకోండి, మన మనసు, మన బుద్ధి వాటి గురించి ఆలోచిస్తుంది. అసలు మనం చదువుతాం కదా ఒక విషయాన్ని, చదివినప్పుడు అసలు అవి ఏంటి, ఎందుకు చదివాము, వాటి ప్రత్యేకత ఏంటి, వాటి యొక్క గొప్పతనం ఏంటి మనం తెలుసుకుంటాం. అంటే మనం కనీసం రోజు ఒక 2 పేపర్లు చదవడం వల్ల కనీసం ఒక మంచి విషయాన్నైనా తెలుసుకుంటాం. అది మన బుద్ధి పైన, ఆలోచన పైన ఎంతో ఎఫెక్ట్ చూపుతుంది, ఒక మంచి నడవడికని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మా సార్ చెప్పారు. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది, అందుకే అది మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. వీలైతే మీరు కూడా రోజుకి కనీసం ఒక 2 పేపర్స్ అయినా చదవండి అని సజెస్ట్ చేస్తున్నాను. బాయ్ బాయ్. ఎందుకంటే మాకు ఈరోజు టీ పార్టీ చేస్తున్నాం అన్నమాట, మా సీనియర్స్ వాళ్ళతో కలిసి. సో టీ పార్టీకి వెళ్ళాలి, అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ బాయ్.